తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ సజ్జనుడి పాట్లు రెండవ భాగం. ఈ కథ మొదటి భాగాన్ని ఐనోట్ డిస్క్రిప్షన్లో కల లింక్ని క్లిక్ చేసి వినగలరు. స్నేహితులిద్దరూ గుడారంలో భోజనాలు చేసేటప్పుడు జాఫర్ను పెళ్లాడిన స్త్రీ మేనా తెరలు తొలగించి వారిద్దరినీ చూసింది. వారిద్దరూ స్నేహితులు గనకే అత్తఫ్ ఈ మనిషి కోసం తనను త్యాగం చేశాడని ఆమె గ్రహించింది. ఆమె కళ్ల వెంట ఆశ్రువులు రాలాయి. జాఫర్ పరివారం కూడా కదిలింది. జాఫర్ మేనా చెంతకు వచ్చి, ప్రేయసి, నా హృదయాన్ని నిజంగా ముక్కలు చేశావు కదా అని అన్నాడు. ఆమె అతనితో, నేను మీ ప్రేయసిని కాను, మీ మిత్రుడైన అత్తఫ్ ప్రేయసిని. మీకోసం నన్ను త్యాగం చేశాడు. మీ మనస్సు నిర్మలమైనదైతే నన్ను అతనికి తిరిగి ఇచ్చేయండి అని అన్నది. ఇది నిజమా అన్నాడు జాఫర్ గుండె దడదడలాడుతూ. అవును, ఆనాడు నన్ను చూసి వెళ్ళి అతనితో మీ ప్రేమ గురించి వెళ్లబూసుకొని ఉంటారు. అతను మిత్రులకు తన ప్రాణాలైనా ఇచ్చేస్తాడు అన్నది ఆమె. జాఫర్ ఇది విని పెద్ద పెట్టున ఏడుస్తూ, అమ్మా, నీవు నా సొత్తు కాదు, నిన్ను కాపాడే భారం ఇక నుంచి నాది అని అన్నాడు. ఆమెను వెంటనే డమస్కస్కు పంపించవచ్చు, కానీ అందులో చాలా చిక్కులున్నాయి. ఆమె తండ్రి అనేక ప్రశ్నలు వేస్తాడు. తన కోసం అత్తఫ్ చేసిన వంచన బయటపడుతుంది. అందుకని అత్తఫ్ను బాగ్దాద్కు పిలిపించి ఆమెను అతని పరం చెయ్యటమే సరి అయిన పని. జాఫర్ బాగ్దాదుకు తన ప్రయాణాన్ని సాగించాడు. ఈ లోపుగా బాగ్దాద్లో ఖలీఫా జాఫర్కు తాను చేసిన అన్యాయాన్ని తెలుసుకొని బాధపడ్డాడు. పాపం, గొప్ప వంశంలో పుట్టిన జాఫర్ బికారిగా ఎడారుల వెంట తిరుగుతున్నాడు కాబోలు అని అనిపించినప్పుడల్లా ఖలీఫా గుండె తరుక్కుపోయింది. ఆయన జాఫర్ జాడ తెలుసుకురమ్మని అనేక వేపులా మనుషులను పంపాడు. 4 నెలల అనంతరం జాఫర్ సపరివారంగా తిరిగి వస్తున్న వార్త ఖలీఫా చెవిన పడింది. ఖలీఫా పరమానందంతో ఎదురువెళ్లి జాఫర్ను ఆలింగనం చేసుకొని, ఇన్నాళ్లు ఎక్కడెక్కడ తిరిగావు, ఏం చేశావు అని అడిగాడు. జాఫర్ ఆయనతో అత్తఫ్ విషయమంతా చెప్పాడు. ఖలీఫా ఆ కథ విని విస్మయం చెంది, అంత ఉదార పురుషులుంటారా? అతనికి పెద్ద అన్యాయం జరిగింది జాఫర్. అంత స్నేహపాత్రుణ్ణి మనం పోగొట్టుకోరాదు. అతన్ని పిలుచుకొని రావటానికి మనుషులను పంపుతాను అని అన్నాడు. జాఫర్ అత్తఫ్ ప్రియురాలికి మంచి తోట మధ్య ఉండే ఇల్లు ఇచ్చి దాసీలను ఏర్పాటు చేశాడు. ఆమె ఖర్చుకుగాను నెలకు 1000 దీనారాలు ఇచ్చాడు. తాను ఆ ఇంట ఎన్నడూ అడుగుపెట్టలేదు. కాని రోజూ మనుషులను పంపి ఆమె క్షేమ సమాచారాలు అడిగించి, నీవు నీ ప్రియుడు త్వరలోనే కలుసుకుంటారు అని చెప్పించేవాడు. అక్కడ డమాస్కస్లో అత్తఫ్కు, ఖలీఫా మంత్రి అయిన జాఫర్కు మంచి దోస్తీ అన్న వార్త పొక్కిపోయింది. అత్తఫ్ శత్రువులు నాయబ్ చుట్టూ ముసిరి, ఈ మనిషి మీకు పక్కలో బల్లమే. జాఫర్ గారిని అంత దూరాన సాగనంపి ఇతను చేసిన ఘనకార్యం ఏమిటో తమరు విన్నారా? తమరిని తొలగిస్తూ ఫర్మానా జారీ చేయవలసిందిగా ఖలీఫాతో చెప్పమన్నాట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది అని సలహా ఇచ్చారు. నాయబ్కు మతిపోయినట్టయింది. ఆయన అత్తఫ్ను కట్టి తెప్పించి మరణదండన విధించాడు. కాని కొందరు బుద్ధిమంతులు తొందరపడవద్దని ఆయనను హెచ్చరించారు. కిట్టని వాళ్లు అబద్ధాలు సృష్టించగలరు. అతను నిజంగా నిర్దోషి అయితే అతన్ని చంపినందుకు మంత్రి జాఫర్ మిమ్మల్ని సర్వనాశనం చేయగలడు. మరణదండన వార్త ఆయనకు తెలిసే తీరుంది అని అన్నారు. ఈ మాటలకు కూడా నాయబ్ దడుచుకొని అత్తఫ్ను ఖైదులోకి తోయించాడు. అయితే కొద్ది రోజుల అనంతరం అత్తఫ్ దురదృష్టవశాత్తు ఖైదు నుంచి తప్పించుకొని ఒక రాత్రి పారిపోయాడు. అతను నానాయాతనలు పడి దిక్కులేకుండా చాలా రోజులు సంచరించి చివరకు బాగ్దాదు ప్రయాణికుల ముఠా ఒకటి తటస్థపడగా వారి వెంట 1 నెల రోజులు ప్రయాణం చేసి బాగ్దాదు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏమి చెయ్యాలో అతనికి తెలియలేదు. 2 రోజులు తిండి కూడా లేకుండా ఊరంతా కాలుకాలిన పిల్లిలాగా తిరిగి 3వ రోజు మధ్యాహ్నం ఒక మసీదు ప్రవేశించి అక్కడ కూర్చున్నాడు. అతను చూడటానికిప్పుడు పరమ దరిద్రుడిలాగా ఉన్నాడు. బట్టలన్నీ పీలికలైపోయాయి. మనిషి మట్టి కొట్టుకొని చిక్కి శల్యమై ఉన్నాడు. గడ్డము, జుట్టు అట్టలు కట్టుకుపోయాయి. ముఖాన కళాకాంతి లేవు. కళ్ళు గుంటలు పడ్డాయి.
తిండి నిద్ర సరిగా లేక చూడటానికి రోత పుట్టేలాగా ఉన్నాడు. కొంతసేపటికి అతనికెదురుగా ఒక బిచ్చగాడు వచ్చి కూర్చొని పొట్లం విప్పి రొట్టెలు, కూరలు, ఫలాలు, ఏవేవో వంటకాలు పరుచుకొని దర్జాగా భోజనం ప్రారంభించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న అత్తఫ్ ఆ భోజన పదార్థాలు చూసి కంటి వెంట ఆశ్రువులు రాల్చాడు. బిచ్చగాడు తల ఎత్తి అతన్ని చూసి, నీ కన్నీళ్లతో ఎడారి యావత్తు సముద్రం చేసినా ఇందులో నీకొక్క తుంపు కూడా పెట్టను. కాని సలహా ఇస్తాను విను. ఖలీఫా గారి మంత్రి జాఫర్ రోజూ అడగని వాడిది పాపంగా అంతులేని దానాలు చేస్తున్నాడు. ఎవడో అత్తఫ్ అనేవాడు ఆయనకు అంతులేని అతిథి సత్కారాలు చేశాట. అందుకని ఆ మానవుడు నిద్రలేస్తూనే అత్తఫ్ను స్మరిస్తాడు. రాత్రి పడుకోబోతూ అత్తఫ్ను స్మరిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్లి చెయ్యి చాచావంటే నీ కడుపు నిండుతుంది అని అన్నాడు. అత్తఫ్కు తల తిరిగిపోయినట్టయింది. తన అతిథి నిజంగానే జాఫర్ మంత్రా? దేవుడు మాయకు ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? అత్తఫ్కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను జాఫర్కు ఒక చీటీ రాసి జాఫర్ ఇంటికి దారి తెలుసుకొని వెళ్ళి బయట ఉండే ఒక మనిషితో, నా పేరు అత్తఫ్, ఈ చీటీ తీసుకుపోయి జాఫర్ గారికి ఇయ్యి అని అన్నాడు. వాడు ఉగ్రుడై, బద్మాష్, ఏమన్నావ్? అత్తఫ్ అంటే ప్రభువుల వారి ఆరో ప్రాణం తెలుసా? నువ్వు ఆ పేరు చెప్పుకుంటావారా అంటూ చేతిలోని పొన్నుకర్రతో అత్తఫ్ ముఖం మీద బలంగా కొట్టాడు. అత్తఫ్ కింద పడిపోయాడు. అతని ముఖం చిల్లిపడి రక్తం ప్రవాహాలు కట్టింది. ఇది చూస్తున్న మరొక నౌకరు మొదటివాణ్ణి మందలించి అత్తఫ్ను లేవదీసి అతని రక్తం తుడిచి, నీకేం కావాలి తమ్ముడు అని అడిగాడు. ఈ చీటీ నా సోదరుడైన జాఫర్ మంత్రికి ఇవ్వాలి అంటూ అత్తఫ్ తన చేతిలో ఉన్న చీటీ ఇచ్చాడు. నౌకరు ఆ చీటీ తీసుకుపోయే సమయానికి జాఫర్ చాలామంది పెద్దలను చుట్టూ పెట్టుకొని గోషిలో ఉన్నాడు. నేనెవరినో, నా హోదా ఏమిటో కూడా అతనికి తెలియదు. అయినా నా కోసం అతను చేయనిది లేదు. అతని రుణం తీర్చుకోవటం సాధ్యం కాదు అని జాఫర్ నిండు మనస్సుతో చెబుతుండగా నౌకరు చీటీ అందించాడు. ఆ చీటీలో అత్తఫ్ అన్న సంతకం కళ్లకు కనిపించేసరికి జాఫర్కు ఉద్రేకం వచ్చేసి స్పృహ తప్పి ముందుకు పడిపోయాడు. అతని చేతిలో ఉండే గాజు పానపాత్ర ముక్కలైపోయింది. ఒక ముక్క జాఫర్ నుదిటను గుచ్చుకొని పెద్ద గాయమయ్యింది. జాఫర్ చుట్టూ చేరిన పెద్దలు ఆవేశం చెంది, ఎవడా దుర్మార్గుడు, ఎవడా చీటీ పంపినవాడు అని కేకలు పెట్టారు. ఆ మనిషి కోసం పెద్దగా వెతకవలసిన అవసరం కూడా కలగలేదు. అతను పంపిన చీటీకి ఎలాంటి జవాబు వస్తుందో అని బయట వేచి ఉన్న అత్తఫ్ తానే జాఫర్కు చీటీ పంపినట్టు ఒప్పుకున్నాడు. పెద్దలు అతన్ని వలీ వద్దకు పంపించి అతనికి 500 కొరడా దెబ్బలు శిక్ష ఇచ్చి ఖైదులో తొయ్యమని చెప్పారు. అత్తఫ్ ఆ శిక్ష అనుభవించి ఖైదు ప్రవేశించాడు. జాఫర్ అత్తఫ్ పంపిన చీటీ చదవనే లేదు. తాను ఎందుకు స్పృహ తప్పి పడిపోయినది ఆయనకు జ్ఞాపకం రాలేదు. అత్తఫ్ కొద్ది రోజులు జైలులో ఉన్నాక ఖలీఫా గారికి ఒక పిల్లవాడు కలగటము, జైలు ఖాళీ చెయ్యటమూ జరిగింది. అత్తఫ్ బయటికి వచ్చాడు కాని అతనికి కర్తవ్యం బోధపడలేదు. డమస్కస్కు తిరిగిపోతే నాయబ్ చేతిలో చావు తప్పదు. బాగ్దాదులో బతికే దారి లేదు. ఇక్కడ ముష్టి ఎత్తుకునే వాళ్లు కూడా సంఘాలుగా ఏర్పడి ఉన్నారు. పైవాళ్లను వీధి వెంట అడుక్కొనివ్వరు. మంత్రి జాఫర్ తన సోదరుడనుకున్నది కాస్త భ్రమ అని రుజువయ్యింది. ఇక తనకు దేవుడు తప్ప మరెవరూ శరణ్యం లేరు. అత్తఫ్ పగలల్లా ఏ మసీదులోనో ఉండి భగవద్ధ్యానం చేసుకుని రాత్రిపూట మసీదులో పడుకోవటం ధర్మ విరుద్ధం గనుక ఏ పాడుబడిన ఇల్లైనా దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని అన్వేషణ ఫలించింది. అతను ఒక పాడుపడ్డ ఇంటిలోకి ప్రవేశించి చీకటిలో కాలికి ఏదో తగిలి పడ్డాడు. తడిమి చూస్తే అదొక మనిషి శరీరం. ఆ మనిషిని ఎవరో హత్య చేసి కత్తి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అత్తఫ్ వీధిలోకి వెళ్లి అటుగా పోతున్న భటులను చూసి వారితో ఆ శవం సంగతి చెప్పాడు. అతని బట్టలకు రక్తం మరకలు అంటటం చూసి భటులు, నీవే హంతకుడివి, అవునా కాదా అని అడిగారు. అతను జవాబు చెప్పకపోయేసరికి హంతకుడని నిశ్చయించి పట్టుకుపోయి ఖైదు చేశారు. మర్నాడు ఉదయం వలీ జాఫర్ మంత్రి వద్దకు వచ్చి, నిన్న రాత్రి ఎవరో బిచ్చగాడు ఒక పాడుపడిన ఇంట్లో ఒక మనిషిని హత్య చేసి కత్తితో సహా దొరికిపోయాడు.
హత్య ఎందుకు చేశావంటే సమాధానం చెప్పడు. అతడికి ఏమి శిక్ష వెయ్యమని తమరి ఆజ్ఞ అని అన్నాడు. శిరశ్ఛేదం అన్నాడు జాఫర్. ఆ రోజు జాఫర్ కాలినడకన ఎటో వెళుతుండగా వధ్యస్థానం వద్ద గుంపు కనబడింది. ఆయన ఆ గుంపు మద్దకు వచ్చి వలీతో, ఎవరినో శిక్షిస్తున్నట్టున్నారే అని అడిగారు. అవును, హంతకుడికి శిరశ్ఛేదం చేయిస్తున్నాను. ఎక్కడో డమస్కస్ నుంచి బాగ్దాద్కు వచ్చాడట అన్నాడు వలీ. డమస్కస్ అన్న మాట వినబడగానే జాఫర్ అత్తఫ్ కేసి చూశాడు, కాని అతన్ని గుర్తించలేదు. అత్తఫ్ ఈ మధ్యకాలంలో అంతగా మారిపోయాడు. ఏమోయ్, నీది డమస్కస్ నగరమా చుట్టుపక్కల పల్లెటూరా అని జాఫర్ అడిగాడు. నగరమేనండి అన్నాడు అత్తఫ్. అయితే చూడు, అత్తఫ్ అని ఒక ఉదారుడైన యువకుడు ఆ నగరంలో ఉంటాడు. నీకతనేమైనా తెలుసునా అన్నాడు జాఫర్. మీరు అతను స్నేహంగా ఉంటూ ఫలానా వీధిలో ఫలానా ఇంట్లో ఉండటం ఎరుగుదును. అతని బంధువురాలిని మీరు పెళ్లాడటం ఎరుగుదును. మీరు బాగ్దాద్కు తిరిగి వస్తూ అతనికి వీడ్కోలు చెప్పటం ఎరుగుదును అన్నాడు అత్తఫ్. ఆ తర్వాత అతను ఏమయ్యాడు అని జాఫర్ ఆదుర్దాగా అడిగాడు. అప్పుడు అత్తఫ్ తన కథ పూసగుచ్చినట్టు జాఫర్కు చెప్పి, అయ్యా జాఫర్ గారు, నేనే అత్తఫ్ను అని అన్నాడు. జాఫర్ కెవ్వున అరిచి అత్తఫ్ను ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ఒక వృద్ధుడు ఆగండి ఆగండి అంటూ అటు వచ్చాడు. ఎవరు నీవు అన్నాడు జాఫర్ ముసలివాడితో. నేనే అసలు హంతకుణ్ణి అన్నాడు ముసలివాడు. ఎందుకు హత్య చేశావు అని జాఫర్ అడిగాడు. వాన్నా, వాడు బద్మాష్. వాణ్ణి ఒకసారి కాదు 1000 సార్లు హత్య చేసినా పాపం లేదు. కాని పాపం, నేను చేసిన పనికి ఇంకెవరినో తల తీస్తున్నారని విని పరిగెత్తుకుంటూ వచ్చాను. నిర్దోషి నాకు బదులుగా చనిపోతే నన్ను దేవుడు క్షమించడు అన్నాడు ఆ ముసలివాడు. ఏమో, నీ మాటలు నమ్మదగినవిగా లేవు. నీ మీద నేరం రుజువు కాలేదు. ఎవరి తలా తీయటం లేదు. నీ దారిన నువ్వు పో అన్నాడు జాఫర్ ముసలివాడితో. తర్వాత జాఫర్ అత్తఫ్ను చెయ్యి పట్టుకుని స్నానశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ అతనికి చక్కగా స్నానం చేయించి తర్వాత ఖలీఫా వద్దకు తీసుకుపోయాడు. నీ గురించి జాఫర్ చాలా చెప్పాడు. అలాంటి వాడివి ఇలా అయిపోయావు కుర్రాడా అన్నాడు ఖలీఫా. అత్తఫ్ ఆపుకోలేక ఏడ్చాడు. కాని అతను తన కథ అంతా చెప్పాక ఖలీఫా అంతకు రెట్టింపుగా ఏడ్చాడు. తర్వాత ఆయన జాఫర్తో, నీవి యువకుడికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాడు. నాలో ఉన్న రక్తమంతా అతని సొత్తే. నేనతనికి బానిసను. అది అలా ఉంచి నా కోసం అతను 30 లక్షల బంగారు దీనారాలు ఖర్చుపెట్టాడు. అతను నాకిచ్చిన కానుకలు ఎన్ని లక్షలవుతాయో నాకు తెలియదు అన్నాడు జాఫర్. అత్తఫ్ కష్టాలు గట్టెక్కాయి. నయబ్ను బంధించి ఖైదు చెయ్యవలసిందిగా ఖలీఫా ఉత్తర్వు జారీ చేశాడు. అత్తఫ్కు అతని ప్రియురాలు తిరిగి లభించింది. అతను బాగ్దాదు నగరంలో చాలా రోజులు సుఖంగా గడిపిన మీదట డమస్కస్కు వెంటనే తిరిగి రమ్మని అతని బంధువులు లేఖలు రాసి తొందరపెట్టారు. ఖలీఫాకు అత్తఫ్ వెళ్లటం ఏమాత్రం మనస్కరించకపోయినప్పటికీ అతన్ని డమస్కస్ నగరానికి వలీగా నియమించి అంతులేని కానుకలు కట్టబెట్టి అంతులేని కంచర గాడిదలను, ఒంటలను, పరివారాన్ని ఇచ్చి సాగనంపాడు. అత్తఫ్ పునరాగమనాన్ని డమస్కస్ పౌరులు పండుగగా చేసుకున్నారు. అత్తఫ్ ఇప్పుడు డమస్కస్ నగరానికి వలీ గనుక అతను నయాబ్ను చెరవిడిపించి నగర బహిష్కార శిక్ష విధించాడు. ఆనాటి రాత్రి తనకు దొరికిన పుస్తకం మాట ఖలీఫా పూర్తిగా మరిచాడు. జాఫర్ పొరపాటున కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు.